నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. అక్టోబర్ 9వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి గురువు వక్రగతి చెందడం వల్ల సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, మరి వారికి ఎలా ఉండబోతుంది 119 రోజులు అనే వాటి గురించి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనకి అక్టోబర్ 9వ తారీఖు నుండి వృషభ రాశిలోకి గురువు వక్రగతి చెందబోతున్నారు కాబట్టి మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మరి వారికి ఆ 119 రోజులు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువు వక్రగతి అక్టోబర్ 9వ తారీఖున మధ్యాహ్నం 2:40 ముఖ్యంగా గురువు వక్రగతిలో పొందటం అనేది జరుగుతుంటుంది. అంటే మృగశిర నక్షత్రం 2వ పాద ప్రవేశంతో గురువు వక్రగతి ప్రారంభమై 2025 ఫిబ్రవరి 9వ తారీఖు మధ్యాహ్నం 12:40 వరకు కూడా ఈ వక్రగతి అనేది ఉంటుంది. అంటే గురువు ఈ వక్రస్థితి అనేది 119 రోజులు పొందుతున్నాడు. ఇక్కడ గురువు వక్రగతి పొందినప్పుడు గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు గోచారరీత్యా మంచివాడు. అంటే వక్రగతితో సంబంధం లేకుండా గోచారరీత్యా ఈ స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు, మిగతా స్థానాలు అసుఫలితాన్ని ఇస్తాడని మనం గోచారం తెలుపుతుంది. ద్వాదశ రాశుల వాళ్ళని ఎప్పుడైతే మనం ఫలితాలు చెప్పబోతున్నామో ఆ ఫలితాల్లో మిగతా గ్రహాల యొక్క ఫలితాలు కూడా చూసుకొని చెప్పాలి. అయితే గురువు ఎందుకు చెప్తున్నారు? గురువు వక్రగతి గురువు యొక్క స్పెషల్ ఏమిటి అంటే కుటుంబ కారకుడు, సంతాన కారకుడు, భాగ్య లాభాధిపతులకు కారకుడు గురువు. అంటే అన్ని గ్రహాల కంటే కూడా గురువు యొక్క కారకత్వం కానీ అతని యొక్క విశేషమైన ఫలితాలు కానీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నిరాశ నిస్పృహలే కాకుండా ఆశను కలిగించేవాడు గురువు. మనం ఆశతో జీవిస్తేనే మనం శక్తి సంపన్నం అవుతామని మనకి తెలుస్తూ ఉంటుంది. అందువల్ల గురువు యొక్క బలం ఏంటి? అన్నిటికీ కూడా ఎక్కువ పర్సెంట్ గురువు కారణభూతుడు అవుతాడు. కాబట్టి గురువు ఎలా ఉన్నాడు అనేది చాలామంది కూడా చూస్తుంటారు. పురాతన రోజులు కూడా గురుబలం ఉందా లేదని కూడా అందరు అడుగుతుంటుంటారు. వృషభ రాశిలో 40 డిగ్రీల వెనక్కి వెళుతూ ఉన్నాడు ఇక్కడ గురువు. ఇక్కడ ఈ గురువు వల్ల ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి 10వ స్థానంలో గురువు వక్రస్థితిలో పొందటం వల్ల వాళ్ళకి అనేక లాభాలు కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన లాభాలు, దాంతోపాటు ఉద్యోగంలో ప్రమోషన్ రావటం, అనుకున్న పనులన్నీ కూడా రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సరైన నిర్ణయము సరైన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోవటం, ఆ నిర్ణయంతో పాటు అనేక అన్వేషణలు జరగటం ఒకటి. అలానే ఉద్యోగంలో ప్రమోషన్లు, బదిలీలు, నూతన వ్యాపారాలు చేసే అవకాశాలు ఉండటం, అలానే చిరు వ్యాపారులకు కానీ పెద్ద వ్యాపారస్తులకు కానీ అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అనుకూలంగా ఉండటం అంటే నూతన వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతనంగా వ్యాపారం మనం ఏదన్నా చేయాలనుకుంటే జాయింట్ కానీ సింగిల్ కానీ వ్యాపారం చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. దాంతోపాటు ముఖ్యంగా జాయింటుదారులకు కూడా లాభాలు ఒకటి. ముష్టాన్న భోజనం చేయటం, సంతృప్తికరమైన భోజనం చేయటం, విలువైన ఆభరణాలు కొనుగోలు చేయటం, బంగారాభరణాలు, వస్త్రాలు ధరించడం, సంఘమునందు గౌరవ ప్రతిష్టలో బాగా పెరగటం, స్థిరాస్తి అభివృద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి. ఏదైతే గతంలో వాళ్ళు ఆస్తి కొనుగోలు చేస్తారో అలాంటి వ్యక్తులు ఆస్తులు అనేవి డబల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే 2 రెట్లు పెరుగుతాయి. అందువల్ల ఆస్తి వల్ల లాభం కలిగే అవకాశాలు ఉంటాయి. స్త్రీ సౌఖ్యము, వాహన సౌఖ్యం కలుగుతుంది. వాహన సౌఖ్యం అంటే వాహనాలు కొనుగోలు చేయటం కానీ, బట్ మనం ఆ లగ్జరీ వాహనాల్లో వేరే వాళ్ళ దానిలో కూడా మనం సంచారం చేయడం జరుగుతుంటుంది. కేవలం మనం కొనుగోలు చేయటమే కాదు, ఎదుటి వాళ్ళ యొక్క కారులో ఉండటం కానీ, బంధుమిత్రుల యొక్క కార్లు కానీ వాటిల్లో కూడా ఒక దూర ప్రయాణాలు చేయటం వల్ల కూడా మనకి లగ్జరీ అనేది ఒకటి ఉన్నట్టు అర్థం. అలా లగ్జరీ వస్తువుల్ని ఎక్కువగా ప్రయారిటీ చేయటం, ఆ లగ్జరీ వస్తువులతో పాటు భోగభాగ్యాలు, వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ ఏవైతే ఉంటే కులాచారాలు అంటారు. అంటే ఎవరి కులానికి వాళ్ళు గొప్పవాళ్ళు, ఎవరి కులానికి సంబంధించిన ఆచారాలు చాలా గొప్పవి. అలాంటి నియమ నిబంధనలు పాటించడం ఒకటి. భార్యాభర్తల యొక్క సఖ్యత, అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా వైఫ్ అండ్ హస్బెండ్లో మ్యూచువల్ అండర్స్టాండింగ్లోకి వస్తారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే ఏమిటి? బట్ గతంలో ఏదైతే గొడవలు పడుతుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో, అంటే చిన్న చిన్న విషయాలకు కూడా కొంతమంది గొడవపడి విడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా విడిపోకుండా ప్రశాంతమైన వాతావరణానికి వాళ్ళు క్రియేట్ చేసుకొని ముందుకెళ్తారు. అంటే ఇది గొప్ప పరిణామమే చెప్పుకోవచ్చు. అంటే అంతా కూడా అనుకూలంగా ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. అన్ని పరిస్థితులు కూడా సహజంగా వీళ్ళకి బాగుండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో వాళ్ళు ముందంజలో ఉంటారు. ప్రతి పనిని కూడా కొంత అన్వేషిస్తుంటారు.
సరైన సమయంలో సరైన మార్గంలో వెళుతూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా యాక్చువల్గా ఏంటంటే జరగబోయే విషయాలు. గురువు వల్ల ఏంది లాభంలో ఇక్కడ ఏదైతే దశమ స్థానంలో గురువు ఉన్నాడో ఈ వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, ఇంటిలో శుభ కార్యక్రమాలు, భూ సంబంధమైన వ్యవహారాలు, పిత్రార్జితం రావటం, డబ్బులు రావటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపిస్తారు. గతంలో ఎవరైతే బద్ధకంగా ఉంటారో అలాంటి వ్యక్తులు చాలా ఆసక్తికరంగా చూపిస్తుంటారు. అంటే ఆలోచనలు బాగా పెరుగుతుంటాయి. ఆలోచనలు పెరుగుతుంటే బాగా సఖ్యతగా ఉంటారు. అనుకూలమైన వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి భోగభాగ్యాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కులాచారం పాటించడం ఒకటి. ఆదాయపరంగా ఇన్కమ్ అనేది బాగా గ్రోత్ ఉంటుంది. అంటే వీళ్ళకి ఇన్కమ్ ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. ఆ ఇన్కమ్ గ్రోత్ ఉండటం వల్ల కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా కొన్ని శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. దాంతోపాటు స్త్రీలకి ఉన్నతమైన అభిప్రాయాలు కలుగుతుంటాయి. అంటే మంచి అభిప్రాయంతో నేను వెళ్ళాలని ఒక ఆలోచన సరళి బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతుంటాయి. ప్రశాంతమైన వాతావరణంలోకి ముందుకు వెళ్తుంటారు. కానీ ఇలాంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఏ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే ఆరోగ్యరీత్యా కొంత భయం కలుగుతుంటుంది. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ అలానే వ్యాధులు ఉన్నట్టుండి మారిపోతుంది సిచ్యువేషన్స్. అంటే ఈరోజు బాగుంటారు, రేపు బాగుండకపోవచ్చు, రేపు బాగుంటారు, ఎల్లుండి బాగుండకపోవచ్చు. ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంటుంది. మానసికంగా ఆందోళన, కొన్ని చోట్ల వృధా ప్రయాణాలు, అనవసరమైన ప్రయాణాలు చేసి డబ్బును వృధా చేసుకోకూడదు. అంటే ఇవి సెక్టార్లో కొంత ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైతే మన సెక్టార్లో ప్రాబ్లం వస్తుందో దానికి మనం చాలా కేర్గా ఉంటే ముందుకు వెళ్ళాలి. కేర్ లేదనుకోండి చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నిలకడలేని స్వభావం, అంటే ఒక మాట ఇప్పుడు మాట్లాడితే పక్క రోజు ఉండదు, పక్క రోజు ఉన్న మాట ఇంకో రోజు ఉండదు. అంటే స్టెబిలిటీ మైండ్ అనేది ఉండదు. అంటే ఏదైతే ఆ స్టెబిలిటీ మైండ్ లేకుండా స్థానచలనం జరుగుతూ ఆ స్థానం మారుతూ మనిషి యొక్క మాట తీరు నడవడికి మారుతుంటుంది. ఆ తీరు మారకుండా ఉండటం చాలా మంచిది. అలాంటివన్నీ కూడా బంధువులకి మిత్రులకి ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. అలాంటి ఇబ్బందులు కలగకుండా కొంత గురువు వక్రగతి ఇలా పొందటం వల్ల వాళ్ళు తప్పకుండా కొన్ని కేర్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే అనవసరమైన విషయాలు కానీ రాద్ధాంతం చేయకూడదని అర్థం. ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే గురువు శక్తివంతుడు, ధనకారకుడు, సంతానకారకుడు, సంతానం సంపత్ప్రదం అంటారు. సంతానాన్ని ఇచ్చేవాడు గురువు. అయితే సంతానం ద్వారా మళ్ళీ శుభవార్తలు కలుగుతుంటుంది. సంతానం డెవలప్మెంట్ చెందటం కానీ, వాళ్ళు మంచి జాబులో ఉండటం కానీ, వాళ్ళకి వివాహాలు జరగటం కానీ, ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే బాగుంటాయి. అందువల్ల ఇబ్బందికరమైన వాతావరణం కాదు, కానీ ఆరోగ్యరీత్యా వృధా ప్రయాణాలు, మానసికంగా ఆందోళన అనేది ఉండకూడదు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు కలిగి అనవసరంగా వేరే వాళ్ళతో డిస్టర్బ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రత్యేకంగా ఇలాంటి విషయాల్లోనే కొద్దిగా అంటే భార్యాభర్తల మధ్యలో ఆరోగ్యకరంగా అనారోగ్యం చేసే అవకాశాలు ఉంటాయి. ఒక మగవాళ్ళకే కాదు స్త్రీలకు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. స్త్రీలకు వచ్చే గైనకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. గైనకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చి మగవాళ్ళకు కూడా యాబ్డోమన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదో ఒక ఇష్యూ జరగటం ఒకటి, అధికారుల యొక్క ఒత్తిళ్లు గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ అధికారుల యొక్క ఒత్తిళ్లు గురి కావటం వల్లనే మానసికంగా కొంత ఆందోళన వస్తుంటుంది. ఆందోళన పడకుండా ప్రశాంతమైన వాతావరణానికి మనం కన్స్ట్రక్షన్, ఒక నిర్మాణాత్మకమైన పాత్ర పోషించి ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి దీనికి ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. గురుగారు, మరి సింహరాశి వారికి వచ్చేసి ఇంకా ఫలితాలు మెరుగైనవి కావాలి అంటే మరి అప్పుడు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటారు? ఆరోగ్యం బాగుండటానికి ఖచ్చితంగా వీళ్ళు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రం చక్కగా చదువుకోవాలి. దానితో పాటు దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్ర పారాయణం చేసుకోవాలి. గోదేవతను పూజ చేయాలి. అంటే ఆవును పూజ చేయాలి. మన ఇంటి దగ్గర ఆవు వస్తుంది కదా, ఆవు చక్కగా కాళ్ళు కడగటం, బొట్టు పెట్టడం, ఆవును పూజ చేయాలి. ముక్కోటి దేవత అంతా కూడా ఆవులో ఉంటారు కాబట్టి గోవు యొక్క ఆరాధన. ఒకవేళ బయట లేకపోయినా సరే మనం వెండి గోవు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని గోవును ఆరాధన చేయాలి. అలా చేయటం వల్ల ఏంటంటే మనకి ఏదైతే ఉంటాయో ఆరోగ్యపరంగా భయము, ఆందోళన ఇలాంటివన్నీ కూడా తగ్గే అవకాశం. ఓకే గురుగారు, సింహరాశి వారికి వచ్చేసి అక్టోబర్ 9వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి గురువు వక్రగతి చెందబోతున్నారు కాబట్టి మరి ఎలా ఉండబోతుంది అనే వాటి గురించి అయితే తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.